నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తండ్రి ఆస్తి అనేది కొడుకు హక్కు అని పురాతన కాలం నుంచి వచ్చేది. సో, ఈ మధ్య కాలంలో కూతురికి గూడా ఉంది హక్కు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సిట్యుయేషన్స్‌లో రైట్ అయితుంది. కూతురికిస్తున్నారు ఆస్తి గూడా. కొన్ని సిట్యుయేషన్స్‌లో రాంగ్. నీకు సంబంధం లేదని కొన్ని జడ్జిమెంట్‌లొస్తున్నాయి. అంటే రకరకాలుగా వస్తున్నాయి. అంటే అసలు కరెక్ట్ ఏది? రాంగ్ ఏది? మీ ఉద్దేశపూర్వకంగా. ఇది విషయం ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూతురికి, కొడుక్కి సమానంగా వస్తుందా లేదా అనేది విషయము, ఆ ఆస్తి తాతల నుంచి వస్తుందా? లేకపోతే స్వార్జితంగా అతను సంపాదించుకున్నా లేదా అని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. తాతల నుంచి వస్తే ఆస్తి 4 తరాలు డివైడ్ కాకుండా ఉంటే డెఫినిట్‌గా కూతురుకి గాని, కొడుక్కి గాని ఈక్వల్ వాటా వస్తుంది. హ్మ్. ఒకవేళ తండ్రి ఆ ఆస్తిని స్వార్జితంగా అంటే సెల్ఫ్ అక్వైర్డ్ చేసుకుంటే మాత్రము అది వీళ్ళకే కొడుకు కూతురు కాకుండా దారిన పోయే దానయ్య కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. సెయిల్ చేసుకోవచ్చు. దాన్ని ఎవ్వరు కొడుకు కూతురకు హక్కు లేదు యాక్చువల్‌గా క్లెయిమ్ చేసుకోవడానికి. అంటే హ్మ్. ఏమన్నా గిఫ్ట్ డీడ్ చేసినా గానీ, సెయిల్ డీడ్ చేసినా కానీ. సో, ఇప్పుడు మనకు గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లలకు కూడా ఆస్తి చెందాలనే ఉద్దేశము స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిండు. హ్మ్. దాన్ని చూసుకొని దేశం మొత్తం కూడా ఆ కూతుర్లకు కూడా 100% సమాన వాటా రావాలనే ఉద్దేశంతో చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. అవన్నీ కూడా అగ్రీమెంట్ అయ్యి ఐ నో అగ్రీడ్ కూడా అయ్యాయి బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. డెఫినెట్‌గా ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ ఆఫ్టర్ బార్న్ అంటే 2005 తర్వాత పుట్టిన ప్రతి ఒక్క స్త్రీకి కూడా తండ్రి ఆస్తిలో ఒకవేళ తండ్రి వీలునామా రాకుండా విల్ డీడ్ లేకుండా చనిపోతే కూతురికి, కొడుక్కి సమాన వాటా వస్తుంది. చాలా మంది వీలునామా రాయకపోతే వీలునామా రాస్తే మనం ఏం చేయలేం. ఓకే. వీలునామా అంటే ఆయన సొంతంగా కాబట్టి నాకు నీకని ఇచ్చుకోవచ్చు, పక్కింటోని కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. దానికి కొడుక్కే ఇయ్యాలని లేదు. కొడుకు ఇంత పక్కింటి కొడుకు కూడా ఇచ్చుకోవచ్చు ఏమైనా ఉంటే. సో వీళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు. వీలునామా రాసినా, సేల్ డీడ్ చేసినా, గిఫ్ట్ డీడ్ చేసినా సంబంధం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఈ ఇద్దరు పిల్లలు కూడా 2005 తర్వాతనే పుట్టుండాలి. దానికన్నా ముందు ఎక్కువగా అబ్బాయిలకు ఉండే. మామూలుగా ఇప్పుడు మనకేంటంటే కొన్ని సివిల్ సూట్లలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 ఏళ్ల ముసలాయన చనిపోయిండు వీలునామా రాకుండా. ఆయనకు ఒక 2 ఇండ్లు ఉన్నాయి. ఆ 2 ఇండ్లను కూతురుకి, కొడుక్కి ఇద్దరే, ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికి ట్రాన్స్‌ఫర్ చేయాలన్నప్పుడు ఆయన డెత్ సర్టిఫికేట్ ఒక ఒక ఇల్లు ఆయన కొడుకు పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే 100% కన్సర్న్ ఎంఆర్ఓ గాని, సబ్ రిజిస్టర్ గాని కూతురు సంతకం కన్సర్న్ 100% అడుగుతున్నారు. ఎందుకంటే ఇద్దరికి సమాన వాటా రావాలి కాబట్టి. మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఒక ₹1,00,00,000 ఆస్తుంది. కూతురుకి 5,00,000 ఒక ప్రాపర్టీ అమ్మాలంటే కూతురుకి 5,00,000 10,00,000 మాక్సిమం అంత సెటిల్మెంట్ అంటే మీరు ఆడబిడ్డలు కదా అని ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. 100% కూతుర్లు కూడా సమాన వాటా డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాల్సిందే వాళ్ళకి కూడా. అంటే కొన్ని దగ్గర ఇస్తున్నారు, కొన్ని దగ్గర ఇవ్వట్లేదు. కొన్ని దగ్గర పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ తెగిపోయేటట్టుగా అనిపిస్తుంది. సో మీకు ఇవ్వం అన్నట్టుగా చెప్తున్నారు. సో మహిళలు ఏ చట్ట ప్రకారం వెళ్ళొచ్చు? అంటే వాళ్ళ మీద ఏ కేసుగా ఫైల్ చేయొచ్చు? అదే అండి. ఈ ప్రాపర్టీ షేరింగ్ ఉంది కదా! ఈ ప్రాపర్టీ షేర్ ఆఫ్టర్ 2005 100% బార్న్ అయినా, బిఫోర్ 2005 బార్న్ అయినా మీకు ఒకవేళ మీ బ్రదర్స్ గాని మీకు ఆస్తిని పంచకపోతే డెఫినెట్‌గా మీరు కోర్ట్‌లో పార్టిషన్ దావా ఏసుకోవచ్చు. పార్టిషన్ అంటే ఇప్పుడు సపోజ్ 10 ఎకరాల పొలం ఉంది. ఆ పొలంలో మా తండ్రి ఎవరికి మాకు గాని వీలునామా చేయలేదు. ఎవరికీ గిఫ్ట్ డీడ్ చేయలేదు. ఎవరికీ సేల్ డీడ్ చేయలేదు. సో, యాస్ ఎ ఆడబిడ్డ నాకు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంది. నేను ఆయనకు పుట్టిన ప్లస్ లీగల్ హెయిర్‌లో కూడా నా పేరుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌లో నా పేరుంది. డెఫినిట్‌గా నాకు కూడా వాటా రావాలంటే 100% కోర్టు కొడుకుకి గాని, బ్రదర్స్‌కి గాని నోటీస్ సర్వ్ చేసి ఆ ల్యాండ్‌ని డెఫినిట్‌గా 1/2 పార్ట్ కూతురికి, కొడుకు ఇద్దరి మధ్యలో ఉంటే సగం భాగం 100%కి కూతురికి కోర్టే డీమార్కేట్ చేసి, కోర్టే సర్వే నంబర్ చేసి, కోర్టు కొలిషి ప్లస్ ఒకవేళ కొడుకు ఇతని పేరు మీద సేల్ చేయకపోతే కోర్టే లాస్ట్‌కి చేసే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఓకే. ఆడబిడ్డలు భయపడే పని లేదు ఈసారి. 100%. ఓకే. థాంక్ యూ.